జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుంది. ఇటీవల ఆ దేశానికి చెందిన నౌకలను యుఎస్ దళాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిగ్బంధనాన్ని అమలు చేయడంలో యుఎస్ నౌకా దళాలు సముద్రపు దొంగల్లా ప్రవర్తిస్తున్నారు. ఇరాన్ పై కొనసాగుతున్న దిగ్బంధనం తమ ప్రభుత్వానికి మంచి లాభాలతో కూడుకున్న వ్యాపారమని ట్రంప్ అన్నారు. మేము నౌకను సీజ్ చేశాం, సరకు చమురును స్వాధీనం చేసుకున్నాం. ఇది అత్యంత లాభదాయకమైన వ్యాపారం. మేము పైరేట్స్, సముద్రపు దొంగలు లాంటి వాళ్ళం. వారితో ఆటలు ఆడడం లేదు. ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాం అని ట్రంప్ అన్నారు. అమెరికా దిగ్బంధనం వల్ల ఇరాన్ కు దాదాపు 4.8 బిలియన్ల డాలర్లు అంటే భారత్ కరెన్సీలో 40,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్నట్లుగా పాంటగాన్ అంచనా వేసింది. దిగ్బంధనం అమల్లోకి వచ్చినప్పటికీ అప్పటి నుంచి చమురుతో సహా ఇతర నిషేధిత సరుకులను కూడా రవాణా చేసేందుకు ప్రయత్నించిన 40కి పైగా నౌకలను యుఎస్ దళాలు వారిని మళ్లించడానికి తెలిపింది. దీంతో సుమారు 53 మిలియన్ల బ్యారెళ్లు ఇరాన్ ముడి చమురు తీసుకెళ్తున్న 31 ట్యాంకర్లను గల్ఫ్ లోని నిలిచిపోయాయని పేర్కొంది.